ఈ కార్యక్రమం కొన్నిటికి కొందరికి సమస్యలకి పరిష్కారంగా ఏదైతే సైన్స్ ప్రకారం చెప్పుకుంటే శరీర అవయవాలు ఉంటే తల ఉంటే ముండె ఉండదు చేతులు ఉండదు కాలంటారు కదా, ఆ విధంగా కొంతమంది చేస్తున్న వాటికి సమాధానంగా ఈరోజు మేమంతా పైనమైనా మేమంతా సిద్ధమైనామని చెప్పినందుకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ అన్న గారికి, అంజన్ కుమార్ అన్న గారికి, రాజేష్ అన్న గారికి, మిగతా నాయక్ అన్న గారికి, బీడాల సురేంద్ర గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. విషయానికి వస్తే ఎన్నో 3 నెలలు అయింది. అంతకుముందు నుంచి కొన్ని సంవత్సరాలుగా 2014 పార్టీ పెట్టిన నుంచి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు ఏంటి అని ఆలోచించే వ్యక్తులు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన స్థానం కల్పిద్దామని చెప్పి తగినట్టు ఆలోచించే వ్యక్తులు కానీ లేకపోయారన్నమాట. ఏదైతే శ్రీకాంత్ గారు ఫోన్ చేసి అలీ మీరు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు, మిమ్మల్ని ఈ విధంగా మేము అనుకుంటున్నాం, ఏంటి మీరు మనం కలిసి పనిచేస్తామంటే తప్పకుండానే ఇక్కడ వర్గాలు కాదు, గ్రూపులు కాదు, కుల మతాలు అతీతంగా ఉండేది జనసేన పార్టీ అని చెప్పి నా ఫస్ట్ నినాదం అదే. కాబట్టి నేను చెప్పేది ఏమంటే వచ్చిన వీర మహిళలు కూడా నమస్కారమ్మా. శ్రీకాంత్ అన్న గారు కానీ మన పెద్దలు కానీ ఏదైతే మనం చెప్తున్నారో ఖచ్చితంగా మనం అందరం వెళ్దాం. ఈసారి మాత్రం ఓటు జనసేనకి వేయాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మనం తీసుకుని వెళ్ళాలన్నమాట. ఒకటే మాట పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇదే విధంగా ఈ వేదికగా కొంతమంది ముస్లిం సోదరులకు, కువైట్లో ఉన్న సోదరులు కానీ లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింస్ చెప్తున్నా ఒకటే నినాదం చెప్తున్నా, ముసల్మానం కా సహారా పవన్ కళ్యాణ్ హమారా. ఈ విషయం ఏం చెప్తానంటే ముస్లిం అనే వ్యక్తులు ఖురాన్లోని సహీ హదీస్ ప్రకారం నిజమే మాట్లాడాలి, సత్యమే పలకాలి అనే సూక్తులు బాగుంటాయి. అవి సూక్తులు కాకుండా ఏదైతే నాయకులు వాళ్ళ కోసం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తూ ఉంటారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీచెస్లో చాలా ఇన్స్పైర్ చేస్తుందన్నమాట. అంటే భారతదేశంలో కానీ లేకపోతే ఇంకోటి కానీ ముస్లిం అనే మతం అనేది అంతర్భాగం. అలాంటిది మీరు మీ అదే మీ జాతీయతను చూపించుకోవాల్సిన అవసరం మీకు ప్రత్యేకంగా ఎందుకు ఉంది? ఇంకొకటి మైనారిటీలు అంటే ఆయన ఇష్టం ఉండదు. నేను అందుకనే అన్న మీరు చెప్పారు కొద్దిగా ఎంజేఎస్ అని ముస్లిం జనసైన్యం స్టార్ట్ అంటే కొంతమంది మైనారిటీ వాడమన్నారు. మైనారిటీ వాడని చెప్పి ఎందుకంటే మా నాయకుడు ఇష్టం లేదు కాబట్టి ముస్లిం జనసైన్యం అని మేము స్టార్ట్ చేస్తామన్నమాట. అది కూడా ఉమ్మడి కడప జిల్లాలో మొదలెట్టాం. త్వరగా రాష్ట్రం మొత్తం ఉండాలని చెప్పి ఆల్రెడీ మేమంతా సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నాం. మైనారిటీ జనసైన్యం అనే ఒక పేజ్ మాకంతా ఉంది. వాళ్ళ ద్వారా వచ్చిన వ్యక్తి నేను అక్కడ 2018లో స్థాపించడం నేను కూడా ఒక మెంబర్ని అక్కడ. కాకపోతే ఆ మైనారిటీ అనే పదం తీసేసి మనం వాడుకలో వాడచ్చు. కాకపోతే ఆయన ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం కూడా ముస్లిం అనే మైనారిటీని తక్కువ చూపనేది వద్దు. ఈ వేదికగా కొంతమందికి చెప్తున్నా, కొంతమందికి నన్ను ప్రశ్నించిన వాళ్ళకి నీకేమి ఇచ్చింది జనసేన పార్టీ? ఇంతమంది కుటుంబ సభ్యుల ఆత్మీయులు ఇచ్చింది, అట్ ది సేమ్ టైం గుర్తింపు ఇచ్చింది. ఇది పదవి కాదు బాధ్యతలు ఇచ్చింది. ఈ బాధ్యత ఇచ్చిన దానికి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి నాయకులు మనోహర్ గారికి, నాబాబు గారికి, మన మీడియా హెడ్ గారికి, అలాగే ఇక్కడ ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే మీరు చెప్పారో మనం వెళ్దాం, మనం కష్టపడడం, మనం పనిచేద్దామంటే మా శక్తి మేర వరకు ఈరోజు మీ మాట ఇస్తున్నామన్నా. ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఇంక వెళ్దాం. ఇక్కడ ఒక అవయం ఏర్పడింది, ఒక శరీరం, మన మొత్తం బాడీ ఏర్పడింది కోవిడ్లో. కాబట్టి ఫర్దర్గా ఏం చేయాలో చెప్పండి, మనం వెళ్దాం అంతే. ధన్యవాదాలు. అలాగే